కాలం ఎప్పుడూ సాగిపోతూ ఉంటుంది. నువ్వు దాన్ని ఆపలేవు, కేవలం ఉపయోగించుకోవాలి అంతే. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు. అందుకే మాట జాగ్రత్తగా ఉండాలి. 100 మందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచివాళ్ళ లక్షణం. అందరికీ శత్రువులా అయినా బ్రతుకు, కానీ ఒకరికి బానిసలా మాత్రం బ్రతకకు. మన ఆశయాన్ని పెట్టుబడులుగా మారాలంటే మనలో ఉన్న ఆలోచనలన్నీ అమలులో పెట్టాలి. మనకు జరిగిన అవమానాన్ని పెట్టుబడిగా పెట్టాలి. పాపమయ్యేలా సంపాదించకండి, అప్పు అయ్యేలా ఖర్చు చెయ్యకండి, అజీర్తి అయ్యేలా తినకండి, మనస్పర్ధలొచ్చేలా మాట్లాడకండి, ఆలస్యమయ్యేలా నడవకండి, చితికి చేరేలా చింతించకండి, అర్థం చేసుకోకుండా అవమానపరచకండి, నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి, ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి. ధనం సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని. రోజును ఎలా గడపాలని చూడకు, రోజును ఎలా వినియోగించుకోవాలని ఆలోచించు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. మనోళ్ళే కదా అని నెత్తిన పెట్టుకుంటే మన మంచితనాన్ని చేతగానితనంగా చూస్తారు. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. ఇది నిజం మిత్రమా. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి. అవసరము లేని వాటిని వదిలేస్తూ వెళ్ళు, అప్పుడే నీకు అవసరమైన నిన్ను చేరుతూ ఉంటాయి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. నన్ను 10 అడుగుల దూరంలో ఉంచాలి అనుకున్న వాళ్లకు నేను 100 అడుగుల దూరంలో ఉంటా. అవసరానికై నమ్మిస్తారు, అది వాళ్ళ తెలివి. ఆలోచించి నమ్మకూడదు, ఇది మన తెలివి. ఎంత గొడవ పడినా తినడానికి రండి అని పిలిచే భార్య, నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు. నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారన్నది ముఖ్యం కాదు, ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయి అన్నదే ముఖ్యం. బడిలో నేర్పే లెక్కలకి జీవితంలోని లెక్కలకి చాలా తేడా ఉంటుంది. జీవితంలో అవసరం పడే లెక్కలు ఏ బడికి కూడా నేర్పదు. గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యం చేరుకున్నా చాలు. చెడు చేస్తున్న వారి కన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం మిత్రమా. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అన్నమాట మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి.